నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. బ్రిటిష్ పాలన చూడలేదు కానీ వైసీపీ ప్రభుత్వ పాలన చూశాము కనుక ఈ బ్రిటిష్ పాలన వద్దు, వైసీపీ పాలన వద్దు అని తెలుసుకొని కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర అభివృద్ధి చూడాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తెలుసుకొని వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటూ నియోజకవర్గానికి సుదీర్ఘ రాజకీయ నాయకునిగా నిలిచిన కందికుంట వెంకటప్రసాద్గా అండగా ఉంటామని కార్యకర్తలు పేర్కొన్నారు. డ్రైవర్లు చెప్పండి, మీరు డ్రైవర్లు చెప్పండి, పెట్టించండి ఫోటోలు తిప్పుకొని వెళ్తాను. సరే కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్ అన్నగారి ఆధ్వర్యంలో తలుపుల, గాండ్లపెంట, ఎన్పీకుంట, నల్జూరు మండలాల నుంచి దాదాపుగా 450 మంది పైచీలకు మొత్తం వైసీపీ పార్టీ కీలక వ్యక్తులము 10 సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఎంతో అంకిత భావంతో అన్ని అష్ట కష్టాలకు లోనై ఎంతో బాధలు పడి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత వాళ్ళు చేసే హరాస్మెంట్లకి, వాళ్ళు చేసే ఆకృత్యాలకి తట్టుకోలేక వైసీపీ కార్యకర్తల మీదనే దాడులు, మాకు అన్యాయం జరిగిందాన్ని బట్ట ఈరోజు అందరం కూడా కూలంకిసంగా అందరం మాట్లాడుకొని 2 నెలల ముందే మేము రాజీనామా కూడా పార్టీకి రాజీనామా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క మన ప్రసాద్ అన్న గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సీఎంగా గతంలో ఆయన యొక్క పరిపాలన చూసినాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బాగా చేస్తారని కోరిక ఆశగా మేము పనిచేసాం. కానీ ఇంత అక్రమాలు, ఇంత దౌర్జన్యాలు, ఇంత హింసలు, ఇంత ఘోరంగా చేసినటువంటి దాఖలాలు చూసినప్పుడు అయ్యో ఇట్లా వ్యక్తులుగా మనం పార్టీకి పనిచేసిందని చాలా బాధపడి ఈ పార్టీ మనకు అవసరం లేదు, పేదోళ్ళకు తరం వచ్చే పార్టీ కాదు ఇది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏమాత్రం ఇది వందు పట్టకుండా చాలా ఇబ్బంది పెట్టే పార్టీ కాబట్టి దీనికి ఇది మేము వెంటనే సమరగీతం పాడేసి తెలుగుదేశం పార్టీలో చేయాలనే ఉద్దేశంతో ప్రసాద్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు కదిరి కాన్స్టిట్యున్సీలో మొత్తం 5 మండలాల నుంచి కూడా 5 మండలాల్లో భాగంగా 3 మండలాల నుంచి పూర్తిగా 450 పైసలకు మందరం వచ్చేసి ఇక్కడ పార్టీలో చేరబోతున్నందుకు, అందులో అలాగే మా పార్టీకి అక్కడ ముందుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనే, మండల స్థాయి నాయకులు అయితేనే, కదిరి నాయకులు అయితేనే అందరూ కూడా మమ్మల్ని ఆస్వాదించి 2 నెలలుగా మమ్మల్ని కూడా ఒత్తిడి చేసి మా పార్టీకి రాండి, మీరు అందరం కలిసిమెలిసి చేసుకున్నాం, పేదోళ్ళకి అండగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీని అని చెప్పేసి మాకందరికీ చెప్పడం, వాళ్ళ యొక్క మాటలు మేము కూడా విన్నాం. గత ప్రభుత్వం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసాం. 2 బేరేజ్ చేసుకొని ఎవరైతే మాకు ఉపయోగపడతారో, పేదలకు ఎవరైతే ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సమరగీతం పాడాలనే ఉద్దేశంతో మేమే కాదు, ఇది మేము ఆరంభం మాత్రమే. ఇంకా ప్రతి వారం కూడా ఈ విధంగా ప్రతి ఒక్క మండలం నుంచి కూడా ప్రసాద్ అన్న గారి నాయకత్వం చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కదిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యి అత్యధిక మెజార్టీతో ప్రసాద్ అన్న గెలిపించుకోవడం మూలంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మేము కందికుంట నగరంలో టీడీపీలో చేరబోతున్నాము. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. అందువలన మేము టీడీపీ పార్టీలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు కందికుంట ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలోకి రావాలని వచ్చినాము.
ఎర్రపెంట మండలం వేపరాల గ్రామం. వైఎస్ఆర్సీపీలో పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేశాం. పార్టీ కోసం మహాదేశాలు కృషి చేశాం. నా తోటి మిత్రులు చాలామంది కూడా కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడున్న ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు గతంలో బ్రిటిష్ పరిపాలన ఎలా ఉంటుందో మేమైతే చూడలేదు, కానీ దానికంటే ఇంకా దారుణంగానే ఉంటుందనే ఉద్దేశంలో వీళ్ళ పరిపాలన సాగింది. అది కానీ మాట ఇచ్చిన తర్వాత మాట తప్పితే ఎలా ఉంటుందో కూడా చవి చూసే కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గంట అయినా చెప్పాల్సి వస్తుంది. కానీ మన కందికుంట వెంకటప్రసాద్ గారు నాయకత్వం దీర్ఘకాలిక రాజకీయ నాయకుడు, అలాగే బడుగు బలహీన వర్గాలకు ఏం అవసరం, ఏ కార్యకర్తకి ఏం అవసరం తెలిసిన వ్యక్తి అని ముఖ్య ఉద్దేశం ఒకటి. అలాగే ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన, ఏ కార్యకర్త కష్టం వచ్చినా నేను కష్టంలో ఉన్నానంటే ఆదుకునే లక్షణం కలిగిన వ్యక్తి కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా, వైసీపీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా అతనంటే అభిమానిస్తారు. ఒకవేళ పార్టీ మీద అభిమానం లేకపోయినా కూడా ఆ వ్యక్తి అంటే అంత అభిమానిస్తారు. కాబట్టి ఈసారి టీడీపీ ప్రభుత్వాన్ని కదిరి నియోజకవర్గంలో బలంగా గెలిపించుకొని వచ్చే కార్యక్రమంలో ముందుండి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.